సాంబశివరావు గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి చేత రెడీగా ఉండాలి. గోపాలం బ్రహ్మయ్య గారు గోపాలవారిపాలెం మధ్యరాల చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నారు. కన్నా 20 సెకండ్లు ముందంజలో ఉన్నారు. గోపాలం బ్రహ్మయ్య గారు గోపాలవారిపాలెం ప్రదర్శనలో ఉన్నాయి. పోరాట పోటీలో గెలుపొందిన మరి విజేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎస్ఎస్ఆర్ ఫుడ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేనేజర్ ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ వస్తుంది. ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఇతర దేశాల్లో ఉన్న వారు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు లైవ్ ద్వారా. శ్రీకాకుళం స్టేజ్ వద్దకు రావాలి. మహిళా పోరాట పోటీ దాదా ఖమ్మంపాటి నాగార్జున స్టేజ్ వద్ద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. గోపాలం బ్రహ్మయ్య గారు గోపాలవారిపాలెం మధ్యరాల చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి. మూడవ జతగా శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఇలా సాంబశివరావు గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి చేత రెడీగా ఉన్నారు. గోపాలం బ్రహ్మయ్య గారు గోపాలవారిపాలెం గోపాలవారిపాలెం मुड़ाई मारे चाहिए करो అక్కడ ఎదురుగా తప్పండి. లైన్ దగ్గర కనిపించాలి కదా. మీరు లైన్ లోపలికి వస్తే ఎట్లా చెప్పండి. ఏం పడాలి? వెళ్ళాలి, గోడ వెళ్ళాలి. గోపాలం బ్రహ్మయ్య గారు గోపాలవారిపాలెం లైన్ పోయే ఒకసారి తర్వాత ఎలా దూరంగా గోపాలం బ్రహ్మయ్య గారు గోపాలవారిపాలెం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి. దూరంగా ఉండాలి. రెండవ రౌండ్ 500 అడుగుల దూరాన్ని 6 నిమిషముల 18 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 29 సెకండ్లు వెనుకంజలో ఉన్నది. గోపాలం బ్రహ్మయ్య గారు గోపాలవారిపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి పోటీలో పాల్గొని విజేతలైనటువంటి రైతు సోదరులకు
మొదటి బహుమతి కార్యక్రమం వెంకటరెడ్డి గారు రిటైర్డ్ టీచర్ గారు బహుకరిస్తున్నారు. నాలుగో బహుమతి 30,000 రూపాయల మొత్తాన్ని గౌరవనీయులు శ్రీ షేక్ ముస్తఫా గారు బొమ్మని వారు బహుకరిస్తున్నారు. ఐదో బహుమతి 20,000 రూపాయల మొత్తాన్ని గౌరవనీయులు శ్రీ పుట్లూరు సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎన్ఆర్ఐ వారు బహుకరిస్తున్నారు. ఆరో బహుమతి 15,000 రూపాయలు కీర్తి చేతుల అనుమల చంద్రమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు అనుమల చిన్నపిల్లలు గారు బహుకరిస్తున్నారు. ఏడవ బహుమతి 10,000 రూపాయలు గౌరవనీయులు శ్రీ నాగేంద్ర మధుసూదన్ రెడ్డి గారు సైంటిస్ట్. ఎనిమిదవ బహుమతి 5,000 రూపాయలు గౌరవనీయులు వల్లభాయ్ నరేష్ గారు బ్యాంక్ మేనేజర్ గారు బహుకరిస్తున్నారు. అదేవిధంగా ఇష్టమైన మొత్తానికి కూడా కీర్తి చేతులు వర్గాల శేషమహారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి మేనమామ గారు గౌరవనీయులు నెమ్మది సుధిక మాధవరెడ్డి గారు ఎన్ఆర్ఐ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సభ్యులు వారు బహుకరిస్తున్నారు. బహుమతి దాతలందరికీ స్వాగతం, సుస్వాగతం. గోపాల బ్రహ్మయ్య గారు, గోపాల గారు చిలకూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. కృష్ణవేణి ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎల్ఎం సాంబశివరావు గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి జత రెడీగా ఉండాలి. బ్రహ్మయ్య గారు, గోపాల వారిపాలెం మధ్యరాల చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శిస్తున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా మరి అనేక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా తిరుమలగిరి గ్రామంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి 10 నిమిషముల ఉన్నది. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా కొనసాగుతున్నటువంటి ఈ కార్యక్రమాలకు దాతలుగా సహసహకారాలు అందిస్తున్నటువంటి మరి పెద్దలందరికీ కూడా తిరుమలగిరి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. దూరంగా ఉండాలి. మూడవ రౌండ్ 750 అడుగుల దూరాన్ని 10 నిమిషముల 37 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానం కొనసాగుతున్న జత కన్నా 2 నిమిషముల 9 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. గోపాల బ్రహ్మయ్య గారు మధ్యాహ్న చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. బాబు దూరంగా ఉండాలి. మీరు కోర్టులోకి వస్తే ఎట్లా చెప్పండి, మీకే చెప్పేది. లైన్ మొత్తం నొక్కేస్తారు. సాయంత్రం 7 గంటలకు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమం తిరుమలగిరి సెంటర్ లో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దానిలో పాల్గొనవలసినటువంటి వారు ఎవరైనా చిన్నారులు ఉన్నట్లయితే మరి తిరుమలగిరి సెంటర్ లో స్టేజ్ వద్ద తమ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మూడవ వారు బయలుదేరి రావాలి. ఎల్ఎం సాంబశివరావు గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి చేత బయలుదేరి రావాలి.
లైట్లు పోయింది చూడయ్యా ఎలక్ట్రీషియన్ గారు, మీ వల్లే పోయింది. ఎందుకు అది కదుపుతారు బాధలో? ఏం పనులు అయ్యా అవి? ఎలక్ట్రీషియన్ గారు లైట్లు చెక్ చేయండి. బాధల మీద పడటం, ఆ కరెంట్ కేసు దగ్గరటం ఏం పనేది? ఎలక్ట్రీషియన్ గారు చెక్ చేయాలి త్వరగా. అబ్రహం దగ్గర చూడయ్యా, అబ్రహం త్వరగా మా దగ్గర మధ్యలో. ఎందుకు పనులు చేస్తారని మేము ఉపయోగపడకపోతే నష్టం చేయటం. ఎమరేషన్ గారు లైట్లు రాలేవు, కొన్ని సైడ్లు లైట్లు రాలేవు. ఒక ఎలక్ట్రీషియన్ గారు అందుబాటులో ఉండాలి, చాలా ఇబ్బంది పోటీకి. చెప్పండి. అక్రమ్ షూలు ఎక్కడున్నాయో మైక్ ప్యాంట్ వద్దకు తీసుకురావాలి. ఆయన ఆర్కేబుల్స్ వచ్చాయన్న ఆ రోజు అన్న. చెప్పండి. మహిళా కోలాట పోటీలో మొదటి బహుమతి గెలుపొందిన మరి శ్రీ ఆంజనేయ స్వామి కోలాట బృందం 5 నిమిషంలో ఉన్నది. మరి మాస్టర్ శివాజీ మాస్టర్ గారు వారు బాబు తప్పకుండా కొందరు మీద పడి మాకన్నా తోటలోకి వచ్చేసి ఎట్లా దూరంగా ఉండండి. మీకే చెప్పేది గోపాలం బ్రహ్మయ్య గారు, గోపాల వారిపాలెం. ఎల్ఎం సాంబశివరావు గారు, లింగాయపాలెం, గుంటూరు రూరల్ మండలం, గుంటూరు జిల్లా వారు బయలుదేరి రావాలండి. మీ దత్త బాబా ఎదురుగా తప్పుకోండి, కోట్లో తప్పుకోమనేది. అందుకే ఎక్కడికి వస్తాయో తెలీదు. తొక్కినా తన్నినా పొడిచినా గత యజమానికి కానీ కమిటీ వారికి కానీ సంబంధం లేదు. 4 నిమిషంలో ఉన్నది. కోట్లో తప్పుకోండి, కాళ్ళు పెట్టి కూర్చున్నారు అక్కడ. బార్కెట్స్ లో తప్పుకోండి. పందెం పెడుతున్నారు చక్కగా చూపించడానికి, మీరు సహకరించాలి. దూరంగా ఉండండి. షూలు మెమోటోనే మన శివాజీ మాస్టర్ గారికి అందించవలసిందిగా కోరుచున్నాం. మాజీ సర్పంచ్ శ్రవణ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా మీరు అక్కడ లైట్ దగ్గర తప్పుకోండి. లైట్ కనపడాలి కదా, లైట్ దగ్గర తప్పుకోండి. మీకే చెప్పేది, లైట్ దగ్గర తప్పుకోండి. 3 నిమిషంలో ఉన్నది. లైట్ కనపడాలంటే లైట్ దగ్గర తప్పుకోవాలి మీరు. అదేవిధంగా 2వ బహుమతి విజేత మహిళా కోలాట పోటీలు మరి చెందుల కోలాట బృందం వారు పూర్తిగా టచ్ అవ్వాలి. పాండ్యనాయక్ తండా వారు కూడా తమ మెమోటోని శ్రీ ఆంజనేయ స్వామి కోలాట బృందం గూడూరు క్యాంప్ శివాజీ మాస్టర్ గారు వారు 4వ రౌండ్ 1000 అడుగుల దూరాన్ని 17 నిమిషముల 32 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. తన కోలాట బృంద ప్రదర్శన మన చాలా చక్కటి ప్రదర్శనతో మొదటి బహుమతి గెలుపొందారు. వారికి ఉత్సవ కమిటీ తరఫు నుంచి మరి మెమోటో అందజేయడం జరుగుతుంది. గోపాల బ్రహ్మయ్య గారు, గోపాల వారిపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి.
2 నిమిషములు ఉన్నది. శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎల్లం సాంబశివరావు గారు, లింగాయపాలెం, గుంటూరు రూరల్ మండలం, గుంటూరు జిల్లా వారి జత రావాలి. మాజీ దేవస్థాన కమిటీ చైర్మన్ నాయన వెంకరెడ్డి గారు ఎక్కడ ఉన్నా స్టేజ్ పైన మరి ఆశీర్లు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మూడవ జతవారు శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎల్లం సాంబశివరావు గారు, లింగాయపాలెం, గుంటూరు రూరల్ మండలం, గుంటూరు జిల్లా వారి జత రావాలండి. గోపాలరావు గారి ఎద్దుల మరి 1 నిమిషము ఉన్నది. పోటీలు చాలా ఒక్కరితోటే తన ప్రదర్శన చాలా చక్కగా ప్రదర్శిస్తున్నారు. మరి 2 రాష్ట్రాల స్థాయి ఎద్దుల పోటీలలో ఇంత మంచి ప్రదర్శన చేస్తున్నటువంటి గోపాలరావు గారికి ఉత్సవ కమిటీ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఎద్దుల పందాలంటే 10 మంది 20 మంది ఎద్దులు చుట్టుకుంటారు. మరి అటువంటి మరి కార్యక్రమం ఏమీ లేకుండా ఒక్కరితోటే ముందర మనిషి లేకుండా చేస్తున్నారంటే తన కళా ప్రదర్శన. 30 సెకండ్లు ఉన్నది. 30 సెకండ్లు ఉన్నది. నాకు లైట్లు అసలు లేవన్నా, 1-2 లైట్లు. కోలాట బృందాల్లో భాగంగా 6వ బహుమతి గెలుపొందిన బంగారు మైసమ్మ తల్లి కోలాట బృందం సమయము పూర్తయినది. మాస్టర్ చిరంజీవి మాస్టర్ గారిని